హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JNTUH ఎగ్జామ్ హబ్. కొంతమంది CAEGలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని అడుగుతున్నారు. కానీ CAEG సబ్జెక్ట్లో స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే యూనిట్ 1 అండ్ యూనిట్ 5లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఐడెంటిఫై చేయొచ్చు. కానీ యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4 కాన్సెప్ట్స్ అన్నీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్ అయి ఉంటాయి. ఒక టాపిక్ స్కిప్ చేస్తే నెక్స్ట్ టాపిక్ అర్థం చేసుకోవడం కష్టం. సింపుల్గా చెప్పాలంటే మీకు యూనిట్ 2 కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా వస్తేనే మీరు యూనిట్ 3ని అటెంప్ట్ చేయగలరు. అండ్ యూనిట్ 3 కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా వస్తేనే యూనిట్ 4ని అటెంప్ట్ చేయగలరు. మీకు ఈజీ కంప్లీట్ నోట్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో ఈజీ అనే కమెంట్ చేయండి. నేను మీకు PDF లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మనం యూనిట్ 1ని చూద్దాం. మనకి యూనిట్ 1లో మెయిన్గా 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కొనిక్ సెక్షన్స్, సెకండ్ టాపిక్ వచ్చేసి స్కేల్స్. ఇవి 2 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఇందులో స్కేల్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో స్కేల్స్ని అస్సలు స్కిప్ చేయకండి. స్కేల్స్ అండ్ కొనిక్ సెక్షన్స్ బోత్ కూడా ఇంపార్టెంటే. ఈ యూనిట్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం యూనిట్ 2లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మనకి యూనిట్ 2లో మెయిన్గా 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్స్, సెకండ్ వన్ వచ్చేసి లైన్స్, థర్డ్ వన్ వచ్చేసి ప్లేన్స్. మనకి ఇక్కడ కూడా పాయింట్స్ వస్తేనే మనకి లైన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం, మనకి లైన్స్ వస్తేనే ప్లేన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. మనకి ఇక్కడ కూడా ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు పాయింట్స్ వస్తేనే లైన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం అండ్ లైన్స్ వస్తేనే ప్లేన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి యూనిట్ 2ని కంప్లీట్గా చదవాల్సిందే. ఇప్పుడు యూనిట్ 3కి వచ్చేసి మనకి మెయిన్గా 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. మనకి యూనిట్ 2లో ప్లేన్స్ వస్తేనే యూనిట్ 3లో సాలిడ్స్ చేయగలుగుతాం, లేకపోతే యూనిట్ 3ని చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం యూనిట్ 4లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మనకి యూనిట్ 4లో మెయిన్గా 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. మనకి CAEGలో యూనిట్ 4 అనేది కొంచెం టఫ్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్కి ఎక్కువ టైం లేకపోతే యూనిట్ని స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. మనకి CAEG సబ్జెక్ట్లో ఈజియెస్ట్ చాప్టర్ ఏమైనా ఉంది అంటే అది యూనిట్ 5. మనకి యూనిట్ 5లో జస్ట్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, అది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్. ఈ ఒక్క టాపిక్ని మీరు కరెక్ట్గా అంటే కొంచెం కష్టపడి నేర్చుకుంటే మీరు ఈజీగా 10 మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే మనకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ నుండి గన్ షాట్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.